ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ కంకణం వచ్చే అష్టమి వరకు కట్టుకునుంటే నీ సౌభాగ్యం నిండు నూరేలు ఉంటుందా? అందుకే నాకు ఈ కంకణం కట్టించావు కదా. నువ్వు ఎన్ని కంకణాలు కట్టించినా, ఎన్ని వ్రతాలు చేసినా మన బంధం ఉండేది ఇంకొన్ని రోజులే. అయ్యో, ఆ కంకణం తీయకూడదండి. దయచేసి కంకణం ఉంచుకోండి. ఈ కంకణం తీయొద్దు అంటున్నావంటే మన అగ్రిమెంట్ ప్రకారం విడిపోవడానికి నువ్వు సిద్ధంగా లేవు, అంతే కదా? అది కాదండి, ఆ కంకణం ఆపో ఆపో. నువ్వేమీ చెప్పొద్దు. నాకు నీ ఉద్దేశం క్లియర్గా అర్థమైంది. నువ్వు నాకు ఇంకేం చెప్పొద్దు. అయ్యో, ఏమండి ఏమండి? మీ పంతం మీదే కానీ అవతలి వాళ్ళ మాట వినరా? వినాల్సిన అవసరం నాకు లేదు. కానీ చెప్పాల్సిన అవసరం నాకుంది కదా. చెప్పొద్దు. నాకు అంత అర్థమైన తర్వాత నువ్వు ఏం చెప్పినా నేను వినను. సరే, మీకు సంజయ్షి వినే ఓపిక లేదు. కానీ ఒక్క విషయం తెలుసుకోండి. ఈ కంకణం విసిరినంత మాత్రాన విధిరాతని ఎవరూ మార్చలేరు అని తెలుసుకోండి. విధిరాత తలరాత ఎలా ఉన్నా సరే మన బంధం విడిపోవడం మాత్రం కన్ఫర్మ్. అందులో ఏ చేంజెస్ లేవు, ఉండవు, ఉండనివ్వను. సరే, మీరు నా భర్తగా ఉండే ఈ కొన్ని రోజులు మీకు భార్యగా చేయాల్సింది చేస్తాను. ఆ హక్కు నాకుంటుంది. అదంతా నీ వృధా ప్రయాస. అసలు మీకు ఏ ఎమోషన్స్ లేనట్టు మాట్లాడుతున్నారు. అవును, నాకు ఏ ఎమోషన్స్ ఉండవు. అయితే మీరు కట్టిన తాళి మీద కూడా మీకే ఎమోషన్స్ లేకుంటే ఈ తాళిని కూడా ఆ కంకణం తెంపి పారేసినట్టు తెంపి పారేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.